శంకరః జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిః విజ్ఞానరోచిపరిపూరితాంతర్బాహ్యాండకోశం హరితోపలాపం తర్కాభయేతం విధి సర్వపూర్వగీర్వాణ విజ్ఞానదమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరయే. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. చిత్రైః పదైశ్చ గంభీరైః వాక్యైర్మానైరఖండితైః గురుభావం వ్యంజయంతి భాతి శ్రీ జయతీర్థవాక్. నవమి న్యాయసుధాదికృజ్జే మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్దివిహరన్ శ్రీవాదిరాజానపి వందేహం సవరాన్ రఘుత్తమ గురున్ వైదగ్ధ్యవారాం నిధిన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్. సత్యాభినవజో వేదవేత్తా గురువర్పితా కిలః సత్యాధీశోऽతు మాం నిర్జితా శేషమాయుభుత. సత్యధీరకరాబ్జోత్తః జ్ఞానవైరాగ్యసాగరः సత్యజ్ఞానాఖ్యతరణిः స్వార్థధ్వంతం నికృంతతు. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం దుర్మతధ్వంతమార్తాండం సత్యధ్యానం మునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్తాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధార్తాన్. శాస్త్రేషు పారదృష్పానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చంద్రం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌలి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారదుల వారు అంబరీష మహారాజుకు వైశాఖ ధర్మ విశేషాలను చెప్తూ ఉన్నారు. అందులో ప్రాతస్నానం, దానముల గురించి విశేషంగా చెప్పారు. వైశాఖ మాసం శ్రేష్టమెందుకు అన్నటువంటి దానికి ఒక కారణాన్ని చెబుతారు నారదుల వారు. నారద ఉవాచ. శ్రీ గురుభ్యో నమః. నారద ఉవాచ. వైశాఖ సర్వధర్మేభ్యస్తపోధర్మేభ్య ఏవ చ కథం స సర్వమాసేభ్యో దానేభ్యోప్యధికో భవేత్. ఈ మాస ధర్మములను అవలోకిస్తూ ఉన్నప్పుడు ప్రతి మాసం కూడా ఆ మాస కర్తవ్యాలను అది నిరూపణ చేస్తూ ఆ మాసం ఉత్తమమని చెబుతారు. అక్కడ ఆ దానికి సంబంధించినటువంటి కొన్ని కారణాలను చెబుతారు. వెనకటికి భగవంతుడు తాను సృష్టికి ఉపక్రమించి తన నాభి నుండి కమలం ఉద్భవించింది. అందులో బ్రహ్మదేవుల వారు అవతరించారు. తర్వాత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా నానా విధమైనటువంటి లోకాలన్నిటినీ కూడా సృష్టి చేశాడు భగవంతుడు. తర్వాత దానికి అనుగుణంగా నానా విధమైనటువంటి వర్ణాశ్రమ విభాగాలను, అదేవిధంగా వేదాది పురాణ ఇతిహాసాది తత్వములను, అర్థాత్ దేని ద్వారా జ్ఞానాన్ని పొంది జనులందరూ కూడా మోక్షాన్ని పొందవచ్చో అటువంటి అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ గ్రంథాలను కూడా మనకి ఇచ్చాడు. ఈ విధంగా ఉన్నప్పుడు భగవంతుడే ఒకసారి వచ్చి తాను సంచారం చేస్తూ మానవులు ధర్మాలను ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నారు అన్నటువంటి దాన్ని భగవంతుడు వచ్చి చూస్తూ, ఏ కాలంలో అయినా వర్షకాలంలో సరిగా ఏ ధర్మాలను ఆచరించలేరు, అదేవిధంగా శీతకాలంలో శీతానికి భయపడి ఆచరించలేరు. అందువల్ల ఈ వైశాఖ మాసంలో అయితే అన్నీ సులువుగా దొరుకుతాయి. అందువల్ల ఫలపుష్పాదులన్నీ కూడా, ఎందుకు అంటే వసంత మాసం ఇది, వసంతంలో చెట్లన్నీ కూడా చిగురించి ఉత్తమమైనటువంటి ఫలపుష్పాలన్నీ కూడా దొరుకుతాయి. అందువల్ల ఈ విధమైనటువంటి మాసంలో ధర్మాచరణకు ఇది అత్యంత యోగ్యమైనటువంటిది. వసంత సమయం మేనే సర్వాపత్తి నివారకం, సకల ఆపదలను నివారించేటువంటిది. అదేవిధంగా స్నానే దానే తథా యాగే క్రియాయాం భోగయేవచ నానాధర్మ విధానే చ హ్యనుకూలో హి అయం ఋతుః. ఈ కాలం ఇది అత్యంత యోగ్యమైనటువంటి కాలం ధర్మాచరణకు అని భగవంతుడు తాను విచారించి దీన్నే యోగ్యమైనటువంటి కాలంగా, ఎవరైతే ఇక్కడ నా ఆరాధనను విశేషంగా చేస్తారో
వారికి అనుగ్రహాన్ని చేస్తాను. విష్ణోరాధారభూతానాం తద్ద్రవ్యం ధర్మసాధనం వసంతే సకలం ద్రవ్యం ప్రాణినాంతు సుఖావహం. వసంతంలో సకల ద్రవ్యాలు కూడా లభిస్తాయి. దానయోగ్యం, ధర్మయోగ్యం, భోగయోగ్యమైనటువంటి కాలం ఇది వసంత ఋతువు అని చెప్పేసి, అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ధర్మాలను ఆచరిస్తే దానికి విశిష్టమైనటువంటి ఫలాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి భగవంతుడు తాను చెబుతాడు. ఆశ్రమాణం మహార్హాణం వనగ్రామ నివాసినాం ప్రాంగణాదీని నమ్యాణి హ్యుద్యానాని స్థలాని చ. ఉద్యానవనములైతే ఏమిటి, ఆశ్రమములైతే ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా సర్వాంగ సుందరంగా అలంకరించబడుతుంది. ప్రకృతి ఆ విధంగా అనుగ్రహిస్తుంది వసంత ఋతువులో. అందువల్ల మత్తాన్న సహతే పుంసో హరత్యాయుర్ధనాదికం తత్ర ధర్మవతాం పుంసాం దదాతి ఈశన్ మనోరథాన్. ఎవరైతే ఇక్కడ ధర్మాలను ఆచరిస్తారో వారికి మనోరథములను పూర్తి చేస్తాను. అదేవిధంగా ఎవరైతే ధర్మాచరణ చెయ్యరో వారిని శిక్షిస్తాను అని చెప్పేసి, తత్రాపి చలమూర్తీనాం సాధూనాం యత్ర వై విభు. ఈ విశేషంగా మూర్తిలో భగవంతుణ్ణి ఆరాధన చేయటం కంటే చలమూర్తి అర్థాత్ తల్లిదండ్రులు లేకపోతే గురువులు, బ్రాహ్మణుడు, అటువంటి వారిలో చలమూర్తి, అటువంటి వారిలో భగవంతుణ్ణి, సాధు సజ్జనులు అటువంటి వారిలో భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఇంకా విశేషంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. యథా దేశాగతం భూపం దృష్ట్వా జానపదా వ్రజాః యదితం చోపతిష్టంతి ప్రశ్రయాద్ వై మహార్హణైః తదా కరాదికం న్యూనం పూర్ణం జానాతి పార్థివః. ఏ విధంగా దేశాధిపతి వస్తే అందరూ కూడా లేచి నిలబడి అతడికి సర్వస్వాన్ని సమర్పిస్తారో ఆ విధంగా భగవంతుడికి అందరూ కూడా ఈ వైశాఖం ప్రాప్తించింది అంటే విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యాలి. అకుర్వతాం తథా పుంసాం ధనాదీని హరత్యలం. చేయకపోతే మాత్రం భగవంతుడు శిక్షిస్తాడు. ధర్మగోప్తుర్ మహావిష్ణోః దేవదేవస్య శాంగిణః పరీక్షకాల ఏవాయం తస్మాన్ మాసోత్తమో హ్యయం. భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడట. ఈ కాలంలో, ఇంత ఉత్తమమైనటువంటి కాలంలో ఎవరు ఏ విధంగా సాధన చేసుకుంటారు అన్నటువంటి దాన్ని భగవంతుడే తాను చూస్తూ ఉంటాడు అన్నటువంటి అంశాన్ని చెప్పి, అందువల్ల ఉత్తమమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసం, అర్థాత్ చైత్ర వైశాఖ మాసములు. అందువల్ల ఇక్కడ విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యాలి. నారదుల వారు మరొక ఆఖ్యాయికను చెబుతారు. వైశాఖే అధ్వగతప్తానం. ఎవరైతే మార్గంలో చాలా ఎండకు ఎండ వేడిమిని తట్టుకోలేక శ్రాంతులై ఉంటారో, అధ్వగ తప్తానాం తృషార్తానాం మహీపతి, చాలా దాహం వేసి బడలికతో ఉంటారో అటువంటి జనులకు జలదానాన్ని చేయాలి. జలదానం అకుర్వాణః తిర్యగ్యోని మవాప్నుయాత్. జలదానాన్ని చేయకపోతే తిర్యగ్యోని అర్థాత్ మానవయోనికి విభిన్నమైనటువంటి నానా విధమైనటువంటి ప్రాణి, పశు, పక్షి మొదలైనటువంటి యోనులు సంప్రాప్తిస్తాయి. ఈ విషయంలో అత్రైవ ఉదాహరింతి మాం ఇతిహాసం పురాతనం అని ఒక ఇతిహాసాన్ని చెబుతారు. విప్రస్య గృహగోదాయాః సంవాదం పరమాద్భుతం. ఒక బ్రాహ్మణుడికి అదేవిధంగా గ్రహగోద అంటే బల్లి, ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కదా బల్లి, దానికి జరిగినటువంటి సంవాదాన్ని చెబుతారు. వెనకటికి ఇక్ష్వాకు వంశంలో హేమాంగ అన్నటువంటి రాజు ఉన్నాడు. మహా భక్తుడే, వదాన్యుడే, దానశీలుడే, జితామిత్ర, శత్రువులను జయించాడు. జితేంద్రియ, ఇంద్రియ జయము కలవాడు. ఎంత భూమి కణాలున్నాయో, ఎన్ని జల బిందువులున్నాయో అంతగా తాను గగనే తావతి అదదాత్సగాహ అన్ని ఆవులను దానం చేశాడు. అంటే లెక్కలేనన్ని ఆ గోదానాలను తాను చేశాడు. ఏనేష్టం యజ్ఞ దర్భైశ్చ, నానా విధమైనటువంటి యజ్ఞాలను కూడా, గోభూతిల హిరణ్యాది తోషితో బహవో ద్విజాహ, చాలా దానాలను కూడా ఇచ్చాడు. అతడు ఇవ్వలేనటువంటి దానమే లేదు అన్నా కూడాను అతిశయోక్తి కాదు. కానీ అతడు మాత్రం జలదానాన్ని చెయ్యలేదు. ఎందువల్ల అంటే ఏది దుర్లభమో దాన్ని దానం ఇవ్వాలి, కానీ ఏది అనాయాసంగా దొరుకుతుందో దాన్నెందుకు దానం ఇవ్వాలి అని తను ఎప్పుడూ కూడా జలదానాన్ని చేయలేదు.
ఒకసారి బ్రహ్మపుత్రుల వారు కులగురువులైనటువంటి ఇక్ష్వాకు కులానికి గురువులైనటువంటి వశిష్ఠుల వారు చెబుతారు, అమూల్యం బోధితే బ్రహ్మపుత్రేణ వశిష్ఠేన మహాత్మన. వశిష్ఠుల వారు చెప్పినా కూడాను అమూల్యం సర్వతో లభ్యం, దానికి ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సినటువంటి పని లేదు, నీళ్లు అనాయాసంగా దొరుకుతాయి, దాన్ని ఎందుకు దానం ఇవ్వాలి అని దుర్బుద్ధ్య హేతువాదైశ్చ నానా విధమైనటువంటి కూటయుక్తులతో కుయుక్తులతో దాన్ని తిరస్కరించాడు. అదేవిధంగా తర్వాత ఏం చేశాడు అంటే స ఆనర్చ ద్విజాన్ వ్యంగాన్ దరిద్రాన్ వృత్తికర్షిత, చాలా దరిద్రులకు నానా విధమైనటువంటి రోగగ్రస్తులకు తాను సపర్యలు చేశాడు. కానీ ఉత్తమమైనటువంటి వారికి తాను సేవను చెయ్యలేదు. ఎందువల్ల అంటే ఉత్తములను అందరూ చూస్తారు, ఈ జనులను ఎవరు చూస్తారు అన్నటువంటిది. దరిద్రాణం గతిఃకావా తస్మాత్ తే మే దయాస్పద, అందువల్ల దయతో నేను వారిని అర్థాత్ నేను రాజుగా ఉండి వారికి ఏ విధమైనటువంటి లోటు రాకుండా నేను చేస్తాను. అనాథానాం అవిద్యానాం వ్యంగానాం చ ద్విజన్మన, అనాథలు, విద్య లేనటువంటి వారు, చేతులు కాళ్ళు పడిపోయినటువంటి వారు, ఊనాంగా అటువంటి వారిని నేను ఆదరిస్తాను అని చెప్పేసి తాను చేస్తాడు. ఉత్తమమైనటువంటి విద్యావంతులైనటువంటి జ్ఞానులను తిరస్కరిస్తాడు. అర్థాత్ తిరస్కారం అంటే వారికి ఏ విధమైనటువంటి సేవను కూడా చేయడు. తేన దోషేణ మహత చాతకత్వం త్రిజన్మసు, తర్వాత చనిపోయిన తర్వాత 3 జన్మలు చాతక పక్షిగా పుడతాడు. ఆ చాతక పక్షి నీళ్ల కోసం నోరు తెరిచే ఉంటుంది, ఆ విధమైనటువంటి చాతక పక్షి. ఆ తర్వాత 1 జన్మలో గ్రద్దగా పుడతాడు, 7 జన్మల్లో శ్వానయోని వస్తుంది. తర్వాత ఒక గృహగోధిక అని చెప్పేసి శృతకీర్తి అన్నటువంటి రాజు, ఆ మిథిలాధిపతి రాజు, అతడి ఇంటిలో ఒక గృహగోధిక అర్థాత్ బల్లిగా తాను జన్మిస్తాడు. అక్కడే సరిసుమారు 87 సంవత్సరాలు గడిచిపోతాయి. 87 వర్షేషు స్థితం తేన దురాత్మన. తరువాత విదేహాధిపతి అర్థాత్ శృతకీర్తిరాజు మిథిలా దేశాధిపతి, అతడి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు శృతదేవ అని. శృతకీర్తి రాజు అతడి ఇంటికి శృతదేవ అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చిన బ్రాహ్మణుడికి తాను పాద ప్రక్షాళన చేసి తాను చాలా సంతోషిస్తాడు. జాతహర్షో నరాధిప మధుపర్కాదిభి పూజ్య తస్య పాదావనే జనీహి, అతడి పాద ప్రక్షాళన చేసినటువంటి నీళ్లు ఇంట్లో అంతా ప్రోక్షణ చేస్తూ ఉన్నప్పుడు ఆ ద్వారబంధనం దగ్గర ఉన్నటువంటి బల్లి మీద కూడా పడుతుంది. ఆపో మూర్ధ్నావహత్ క్షిప్రం తదోత్సిక్తైశ్చ బిందుభిః దైవోపదిష్టకాలేన ప్రోక్షిత గృహగోధిక సద్యో జాతస్మృతిరభూత్ స్మృతకర్మాతి దుఃఖిత. అప్పటికప్పుడు ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ పాద ప్రక్షాళన చేసినటువంటి ఆ నీళ్లు ఆ బల్లి మీద పడుతుందో అప్పటికప్పుడు తనకు వెనుకటి జన్మ స్మృతి అంతా కలుగుతుంది. తాను చేసినటువంటి కర్మలకు తాను శోచిస్తాడు. త్రాహీతి చుక్రూష, నన్ను రక్షించండి అని బ్రాహ్మణుని వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడైనటువంటి శృతదేవ తాను కుతక్రోషసి గోధేత్వం, ఎందుకు అరుస్తున్నావు, ఎవరు నీవు, దేవతవా, రాజువా, బ్రాహ్మణుడివా, ఎవరు నీవు, నాకు దాన్ని చెప్పు, ఎందుకు అంటే వేరే వారికి జాతి స్మరణ రావడం కష్టము అని ఇత్యుక్త సనృపప్రాహ శృతదేవం మహామతిం. అప్పుడు ఆ హేమాంగ రాజు తాను చెబుతాడు శృతదేవుడికి, అహం ఇక్ష్వాకు కులజో వేదశాస్త్ర, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సకల శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని, లెక్కలేనన్ని ఆవులను దానం చేశాను, అనేక యజ్ఞాలను చేశాను, అన్నీ చేశాను, దానములను కూడా చేశాను, ధర్మంగా రాజ్య పరిపాలన చేశాను, అయినా కూడా నాకు ఇటువంటి దుర్గతి ప్రాప్తించింది, కారణమేమిటి అని అడిగాడు. దానికి ఆ శృతదేవ తాను చెబుతాడు, ఎప్పుడైతే మీ పాద ప్రక్షాళన నీళ్లు నాకు పడ్డాయో అప్పుడు నాకు జాతి స్మృతి లభించింది, అందువల్ల ఎందుకు ఈ విధంగా అయింది, ఇంకా నాకు 28 ఈ బల్లి జన్మలు రావాలి, కారణమేమిటి అంటే, నేను చేసినటువంటి పాపం ఏమీ లేదు కదా,
అనంటే అప్పుడు ఆ శృతదేవ తాను ఆలోచన చేసి బ్రాహ్మణుడు చెబుతాడు, విజ్ఞాన చక్షుష, తన జ్ఞాన దృష్టితో చూసి చెబుతాడు, శృణుభూప ప్రవక్ష్యామి తవ దుర్యోని కారణం, నీకు ఇటువంటి దుర్యోని రావడానికి కారణాన్ని చెబుతాను విను. నీవు జలదానాన్ని నజలంతు త్వయాదత్తం వైశాఖే మాధవ ప్రియే, భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో నీవు జలదానాన్ని చెయ్యలేదు. ఎందువల్ల? తజ్జలం సులభం మత్వ హ్యమూల్యమితి నిశ్చితం, దానికి డబ్బు అవసరం లేదు నీళ్లకు, అది అనాయాసంగా దొరుకుతుంది అని చెప్పేసి నీవు నాద్వగానాం ద్విజాతీన, దారిలో వచ్చిపోయేటువంటి ఎవరికీ కూడా నీళ్లను దానం చెయ్యలేదు. అది చేయవలసినటువంటి మహాదానము. వైశాఖంలో నీళ్లు చాలా అవసరం అందరికీ, అటువంటి దానాన్ని నీవు చేయలేదు. అదేవిధంగా పాత్ర, యోగ్యమైనటువంటి వ్యక్తులను వదిలిపెట్టి వేరే వారిని సత్కరించావు. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. ఏమిటి అంటే, చెప్పిన దాన్ని చేయకుండా చెప్పనటువంటి దాన్ని గురించి ఆలోచన చేస్తారు. మిగిలినవి చెయ్యాలి, అది ధర్మము కాదు అని నేను అనటం లేదు. కానీ ఏవైతే ధర్మశాస్త్రంలో చెప్పారో అటువంటి వాటిని చెయ్యకుండా మిగిలిన వాటిని చేసేస్తారు. ఇప్పుడు తండ్రి ఆబ్దికం మొదలైనటువంటివి వస్తాయి, అవన్నీ మాకు పట్టింపులు లేవండి, మేమేదో ఒకటి ఎవరికో అన్నదానాన్ని చేసేస్తాము అని అంటారు. వేరే వారికి అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుంది, కానీ ఇది కర్తవ్య కర్మ, పితృవులకు శ్రాద్ధాదులను చేయడం, అది చేయకపోతే మాత్రం మహా అనర్థం. ఆ విధంగా నీవు చేయవలసినటువంటి దాన్ని చెయ్యలేదు. తథా పాత్రం సముజ్య హ్యపాత్రే ప్రతిదత్తవాన్, పాత్ర యోగ్యమైనటువంటి వ్యక్తికి ఇవ్వవలసినటువంటి దాన్ని ఇవ్వకుండా అపాత్రులకు నీవు దానమిచ్చావు. వారిని సేవ చెయ్యాలి, లేదని కాదు, కానీ జ్ఞానవంతులను సేవించుకోవాలి. ఎంతగా సుగంధాది పుష్పములతో అలంకరించినా కూడా కంటక వృక్షం అది, ఎవరు కూడా దాన్ని పూజ చెయ్యరు. అందువల్ల తులసిని వదిలిపెట్టి వేరే నానా విధమైనటువంటి ఎన్నిటిని పూజించినా కూడా ఫలితం రాదు. తులసి ఆద్య కర్తవ్యం, మిగిలినవి కూడా చేయాలి, కానీ తులసిని మొట్టమొదట చేయాలి. ఆ విధంగా అనాథత్వం పూజ్యతాయాం నప్రియో జగతామియాత్, పంగ్వాదయో హ్యప్యనాథా హి దయాపాత్రం హి కేవలం. ఈ పూజ్యత్వానికి అనాథత్వం కారణం కాదు. అయ్యో అని దయ తలిస్తే వారి మీద దయ చూపించాలి, కానీ అక్కడ పూజ్యత్వం అన్నటువంటిది అవసరం లేదు. అయ్యో పాపం అని అంటాం, అటువంటి వారి మీద దయ చూపించాలి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి, కానీ అక్కడ పూజ్యత్వం పనికిరాదు అని అంటారు. తపోనిష్ట జ్ఞాననిష్ట శృతిశాస్త్ర విశారదాహ విష్ణురూపా సదా పూజ్య నేతరేతు కదాచన. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, శృతిశాస్త్ర విశారదులు, విష్ణు భగవంతుడిని విశేషంగా ఆరాధించేటు అటువంటి వారి మీద అక్కడ పూజ్యత్వాన్ని మనం చూడాలి. తత్రాపి జ్ఞానినో అత్యర్థం విప్రాహ, భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి వారు, భగవంతుడి జ్ఞానాన్ని ఎవరు సరిగా చేసుకున్నారో అటువంటి వారి మీద పూజ్యత్వాన్ని నువ్వు పొందాలి, కానీ దాన్ని చేయలేదు. అవజ్ఞ సాధువృత్తానాం, వారిని అందరినీ తిరస్కరించావు. ఎందుకు అంటే వాళ్ళకి అందరూ ఇస్తారు, నేనెందుకు ఇవ్వాలి అన్నటువంటి ధోరణిలో ఉన్నావు. మీ గురువులు చెప్పినా కూడా నీవు ఇవ్వలేదు. అందువల్ల ఇది తప్పు, ఇది మందబుద్ధి. ఎందువల్ల అంటే నహ్యమ్మయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయా తేపనంత్యరుకాలేన దర్శనాదేవ సాధవ. ఈ మాట భాగవత ఏకాదశ స్కందంలో కూడా వస్తుంది. ఈ తీర్థములు, అదేవిధంగా దేవతా ప్రతిమలు, అర్థాత్ అవన్నీ కూడాను మృచ్ఛిలామయా, మృణ్మయమైనటువంటి శిలామయమైనటువంటివి అవన్నీ కూడాను తేపునంతి ఉరుకాలేన, అది ఎంతో కాలం తర్వాత మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దర్శనాదేవ సాధవ, సాధువులు అలా కాదు, సజ్జనులు విష్ణు భక్తులైనటువంటి వారు, వారి దర్శనం చేసుకుంటేనే మనకు పుణ్యం లభిస్తుంది. అందువల్ల నీవు ఆ సాధు సేవనాన్ని వదిలిపెట్టి నానా విధమైనటువంటి కార్యాలను చేశావు. అదేవిధంగా జలదానం చెయ్యలేదు, అందువల్ల నీకు ఈ దుర్గతి కలిగింది. వైశాఖే మత్కృతం పుణ్యం తుభ్యం దాస్యామి శాంతయే. పాపం నీవు ఇంతగా బాధపడుతున్నావు, వైశాఖ మాసంలో నేను చేసినటువంటి ఒకరోజు స్నాన పుణ్యాన్ని నీకు ఇస్తాను. చూడండి ఎంత దుర్లభమైనటువంటిది. ఇత్యుక్త్వా అపౌపస్పృశ్య దదౌ పుణ్యం అనుత్తమం యదా దత్తం బ్రాహ్మణేన స్నానంచ ఏకదిన కృతం.
ఒకరోజు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని ఇస్తారు. ఈ ఒకరోజు చేసినటువంటి పుణ్యాన్ని ఇవ్వాలి అన్నా కూడా చాలా కష్టమైనటువంటిది. అది అంత పుణ్యప్రదమైనటువంటిది. అటువంటిది ఒకరోజు చేసినటువంటి స్నాన పుణ్యాన్ని నీకిస్తాను అని చెప్పిన వెంటనే దాని పాపములన్నీ కూడా వెళ్ళిపోయి దివ్యమైనటువంటి విమానం వచ్చింది. ఆ బ్రాహ్మణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ విమానాన్ని ఎక్కి హేమాంగరాజు తాను వెళ్ళిపోయాడు. అనుజ్ఞాత యయౌ రాజా స్తూయమానో అమరైర్దివం తత్ర భుక్త్వా మహాభోగాన్ వర్షాయుతం అతంద్రిత. అక్కడ ఎన్నో సంవత్సరాలు స్వర్గంలో ఉండి మళ్ళీ ఇక్ష్వాకు వంశంలో కాకుస్తా అన్నటువంటి పేరుతో మళ్ళీ జన్మించి వచ్చాడు. ఈ విధంగా కాకుస్తగా జన్మించినప్పుడు సప్తద్వీప వసుమతి అయినటువంటి ఈ భూమిని పరిపాలించి అనేక విధమైనటువంటి దాన ధర్మాలను విశేషంగా ఈ వైశాఖ శుభదస్తస్మాత్ పుంభిస్ సర్వైరనుష్ఠిత వైశాఖ మాస ధర్మాలను తాను ఆచరించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఆయుర్యశ పుష్టిదోయం మహాపాపౌఘనాశన పుమార్థానం నిదానంచ విష్ణు ప్రీణాత్యనేనతో. ఆయుష్, యశస్సు, పుష్టి అన్నీ కూడా కలుగుతాయి అని చెబుతూ ఈ వైశాఖ మాస ఆ జలదానం యొక్క విశిష్టతను చెప్పి, అదేవిధంగా ఆ నారదుల వారు రాజా తదద్భుతం దృష్ట్వా మైథిలో ధర్మవిత్తమ. నారదుల వారు చెబుతారు, ఇదంతా చూసినటువంటి ఆ మిథిలా దేశాధిపతి తాను శృతదేవుడు శృతకీర్తి తాను అడుగుతూ ఉన్నాడు. ఎందువల్ల శృతదేవో మహామనాహ సాధు సాధ్వి సంభాష్య వ్యాజహారం రూపో ఏన ధర్మేణ ముక్తో భూత్ రాజా చేక్ష్వాకునందన తం ధర్మం విస్తరేణైవ శ్రోతుం కౌతూహలం ఇమే. ఏ ధర్మాచరణ వల్ల అతడికి ఏ ధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల ఇటువంటి దుర్గతి కలిగింది, ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది, దాన్ని చెప్పండి అంటే, ఇటువంటి బుద్ధి రావాలి, భగవంతుడి విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటేనే భగవంతుడి సత్కథ వినడానికి సాధ్యమవుతుంది. భగవంతుడి యొక్క భగవద్భక్తుల యొక్క విశిష్టమైనటువంటి కథలను వినడానికి సాధ్యమవుతుంది. బహుజన్మార్జితం పుణ్యం వినా కస్యాపి దేహిన వాసుదేవ కథాలాపే మతిర్నైవోపజాయతే. ఎన్నో జన్మల పుణ్యం లేకపోతే భగవంతుడి కథ యందు ఆసక్తి అన్నటువంటిది రాదు. సరే చెప్తాను విను. శుద్ధం భాగవతం మన్యే తేనత్వం సాధుసత్తమం యథా శౌచం యథా స్నానం యథా సంధ్యాచ తర్పణం అగ్నిహోత్రం యథా శ్రాద్ధం తథా వైశాఖ సత్క్రియా. మిగిలిన అన్ని ధర్మాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మాస ధర్మాలను కూడా ఆ మాసానికి సంబంధించి అనుసరించాలి. వైశాఖ మాసంలో అది భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. అది అక్కడ సంత్యేవ బహవో ధర్మాః ప్రజాశ్చారాజక ఇవ. అక్కడ అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. కానీ సులభా సకలా ధర్మ కర్తం వైశాఖ చోదితా ఉదకుంభం ప్రపాదానం. ఉదకుంభదానం, ఉదకుంభం అంటే నీళ్లతో నిండినటువంటి కడవ. అది మట్టిదైనా కావచ్చు, లేకపోతే తామ్రపాత్ర ఇస్తే ఇంకా విశేషం. వారి వారి యోగ్యతానుసారంగా ఉదకుంభదానాన్ని, ప్రపాదానం వచ్చిపోయే వాళ్లకు నీళ్లను ఏర్పాటు చేయడం, పథి ఛాయాది నిర్మిత మార్గ మధ్యంలో అక్కడక్కడ నీడను ఇచ్చేటువంటి మంటపాలను నిర్మించడం, పాదుకాదానం ఛత్ర వ్యజనయోస్తత. పాదుకాదానాన్ని, ఛత్రదానాన్ని, వ్యజనదానాన్ని, తిరయుక్త మధోర్దానం, మధుదానాన్ని, తిరదానాన్ని, గోరస, వాపీకూప తడాగాది కరణం, పథికాశ్రయం, నారికేల ఈ కొబ్బరి నీళ్లు అర్థాత్ ఆ కొబ్బరి బొండం, లేకపోతే కొబ్బరికాయ, ఇక్షు కర్పూర కస్తూరి దానమేవచ. అదేవిధంగా ఇక్షురస చెరుకు రసాన్ని, కస్తూరి కర్పూర దానాన్ని, గంధానులేపనం, శయ్య ఖట్వాదానం మొదలైనటువంటివన్నీ కూడా, చూత ఫలాన్ని, ఇవన్నీ కూడా దానం ప్రశంసిస్తాయి. అదేవిధంగా నానా విధమైనటువంటి పుష్పాలు, గుడోదకం, చిత్రాణి అన్నాని పూర్ణాయాం దధ్యన్నం ప్రత్యహం తత. ప్రతిరోజు దధ్యన్నాన్ని ఇవ్వాలి. తాంబూల దానం, ఇవి అన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా దానం చైత్ర దర్శే కరీరకం. చైత్ర అమావాస్య నాడు విశేషంగా దానం ఇవ్వాలి. రవౌ అనుదితే పూర్వం ప్రాతస్నానం దినే దినే. రవి ఉదయం కంటే పూర్వమే స్నానాన్ని చేయాలి.
మధుసూదన పూజ చ కథాయా శ్రవణం తథా భగవత్ పూజ, భగవంతుడి కథాశ్రవణం, అభ్యంగాన్ని వదిలిపెట్టాలి వ్రతం మాస పూర్ణంగా. అంటే మాస పూర్వంలోనే సంకల్పం చేసి చివరి వరకు చేసేటువంటి వారికి అభ్యంగాదులు లేవు. మధ్య మధ్య శ్రమార్థానం వీజనం, ఎవరైనా శ్రమతో వచ్చినటువంటి వారికి విసనకర్రతో వీచి వాళ్ళను కూర్చోబెట్టాలి. నానా విధమైనటువంటి సుగంధ కోమల పుష్పంతో భగవంతుణ్ణి ఆరాధించాలి. ఇవన్నీ కూడా చేసి భగవంతుణ్ణి ఏతే ధర్మ ప్రశస్తాహి వైశాఖే మాధవ ప్రియే తథాచ విష్ణు కుసుమార్పణం హరే పూజాచ కాలోచిత పల్లవాద్యై, కాలోచితమైనటువంటి పుష్పములతో భగవంతుణ్ణి ఎంతగా ఆరాధిస్తే అంత విశిష్టమైనటువంటిది. దధ్యన్న నైవేద్య నివేదనంచ, దధ్యన్నాన్ని నివేదన చేయాలి. సమస్త పాపౌగ వినాశహేతు అని స్త్రీలు కూడా నానా విధమైనటువంటి పుష్పములతో భగవంతుణ్ణి అర్చించాలి. ఎవరైతే దీన్ని చెయ్యరో సమూఢాత్మ రౌరవం ప్రాప్య పశ్చాత్ యాయాద్యోనిం రాక్షసీం పంచవారం, ఎవరైతే చేయరో వారికి రౌరవ నరకాన్ని, అదేవిధంగా రాక్షసత్వాన్ని కూడా చెబుతూ ఉన్నారు. వెనకటికి అన్నదానాన్ని, ఈ వైశాఖ మాసంలో అన్నదానాన్ని చేయనటువంటి ఎవరో కాదు, సాక్షాత్తు నా తండ్రి. అతడు పిశాచ జన్మను పొందినటువంటి వృత్తాంతాన్ని చెబుతాను. రేవాతీరే మత్పితాభూత్ పిశాచ స్వమాంసాక్షి క్షుత్రుషాశ్రాంతగాత్ర ఛాయాహీనే శర్మణి వృక్షమూలే హెన్నాభావాన్ నష్టచేతో యయేష. రేవా తీరంలో పిశాచగా ఉండి, రేవా అంటే నర్మదా తీరం, అక్కడ తాను పిశాచిగా ఉండి తినడానికి ఏమీ లేకుండా తన మాంసాన్నే తాను తినేటువంటి అతిఘోరమైనటువంటి ఒక క్షుధాతృషా కర్మణ యస్య బఫ్ఫి, చాలా తాను చేసినటువంటి కర్మల వల్ల అతి క్రూరమైనటువంటి ఆకలి, అతిఘోరమైనటువంటి ఆకలి, దాహము అన్నీ వేస్తూ ఉన్నాయి. తినడానికి ఏమీ లేదు. ఏం తినాలన్నా కూడా ఏది అలభ్యంగా ఉన్నది. సరే నీళ్లు తాగుదామన్నా అది కూడా కష్టమవుతూ ఉన్నది. కౌప్యం శీతం వాపి కాసార సంస్థం. ఆ సందర్భంలో నేను దైవయోగా గంగాయాత్ర కరణాన్ మార్గమధ్యే, గంగాయాత్ర చేస్తూ చేస్తూ మార్గమధ్యంలో నేను ఆ శాల్మనీ వృక్షములను పిశాచం పడి ఉన్నటువంటి దాన్ని చూశాను. అది చూసి సమాంహంతం ప్రాద్రవద్ పాపకర్మ, నన్నే చంపడానికి అది వచ్చింది. ఆ తర్వాత నా యొక్క తపస్సు ద్వారా అది దూరంగా వెళ్ళిపోయింది. నేను అభయం ఇచ్చాను, నీవు భయపడవద్దు, నేను నిన్నేమి చెయ్యను, ఎందుకు నీకు ఈ దశ వచ్చింది, ఎవరు నీవు చెప్పు అంటే, అప్పుడు తాను చెప్తూ ఉన్నది, నేను మైత్ర అని సాంకృత గోత్రంలో జన్మించినటువంటి వాడిని. ఆనర్త దేశంలో, ఆనర్త దేశము అంటే అది ఈ యాదవుల యొక్క ప్రదేశము. అక్కడ భూవరాహ అన్నటువంటి పురం, అక్కడ మైత్ర అన్నటువంటి సంకృత గోత్రంలో, సాంకృత్య ప్రవర అని చెప్పేసి చెబుతారు, అటువంటి గోత్రంలో వచ్చినటువంటి వాణ్ణి. తపో విద్య దాన యజ్ఞాది నిష్ఠ, చాలా తపస్సు విద్య అంతా ఉన్నది. నేను ఎంతో మందికి వేద విద్యను నేర్పించాను, చాలా తీర్థ స్నానాలన్నింటినీ కూడా చేశాను. దత్తం నాన్నం మాసి వైశాఖ మాసంలో మాత్రం నేను అన్నదానాన్ని చెయ్యలేదు. అందువల్ల ఈ పిశాచ బాధ నాకు కలిగింది. దీని తప్ప ఇంకా వేరే కారణం లేదు. నాకు తెలుసు, నా కుమారుడు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, శృతదేవ అని చెప్పేసి అతడికి వెళ్ళి నీవు చెప్పు నా గురించి, మీ తండ్రి ఇలా ఉన్నాడు అన్న వెంటనే నాకు చాలా బాధ కలిగింది. నా తండ్రికి ఇటువంటి దురవస్థ వచ్చింది అని అప్పటికప్పుడు అతడికి నమస్కారాన్ని చేసి, నేను చేస్తాను వైశాఖ మాసంలో అవశ్యంగా అని చెప్పేసి ఆ గంగాయాత్రను ముగించుకొని వచ్చి, ఎప్పుడైతే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించాడో అప్పుడు ప్రాతస్నాత్వా పూజయిత్వా చ విష్ణుం నిర్వ్యాజాన్ మాం తర్పయిత్వా జలైశ్చ దేయంచాన్నం ద్విజవర్యే గుణాఢ్యే ముక్తో యో వై యాతి విష్ణోపదంచ. తర్వాత నేను అదే విధంగా చేసి మా తండ్రికి ముక్తిని కలిగించాను. దానం దేహి ద్విజవర్యే మహాత్మన్ తస్తస్మాన్ మోక్షో భవితా సన్వయస్య. కులమే ఉద్ధరించబడుతుంది. అవశ్యంగా ఇప్పుడు ఈ మాసంలో దానాన్ని, అన్నదానాన్ని, జలదానాన్ని చెయ్యాలి. తస్మాత్ దానం సర్వశాస్త్రేషు చోక్తం తుభ్యం ప్రోక్తం ధర్మసారం సుధర్మ్యం. ఇటువంటి దివ్యమైనటువంటి ఐతిహ్యాన్ని నేను నీకు చెప్పాను అని చెప్పేసి ఇక్కడితో సప్తమాధ్యాయాన్ని సమాప్తి చేస్తారు. తర్వాత ఆ రాజు, మిథిలా దేశాధిపతి అయినటువంటి రాజు తాను అడుగుతాడు, బ్రహ్మన్ ఇక్ష్వాకుతనయో జలదానాచ్చ చాతక
ఆ ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి ఆ హిమంగరాజు తాను అనేక దానములను చేశాడు, జలదానాన్ని చేయలేదు. అంత మాత్రం చేత సతాం సతాం అసేవనాత్తస్య, సజ్జనులను సేవించలేదు. అంత మాత్రం చేత అతడికి అంత ఘోరమైనటువంటి జన్మలు ఎందుకు రావాలి? సంతో నదూషితాస్తేన, సజ్జనుని ఎప్పుడు దూషించలేదు, సజ్జను సేవ చేయలేదు మాత్రమే. అంత మాత్రం చేత సజ్జను తిరస్కరించలేదు, దూషించలేదు. అటువంటప్పుడు ఇటువంటి ఘోరమైనటువంటి అనర్థాలు ఎందుకు కావాలి? నానార్థ కారణాభావాత్ ఇదం హి పరపీడనం. ఇది పీడించడమే అవుతుంది కదా ఇటువంటి జన్మలన్నీ రావడం అంటే. ఈ సంశయం నా మదిలో ఉన్నది, దాన్ని అనుగ్రహించి నాకు చెప్పండి అన్న వెంటనే ఆ శృతకీర్తి అడిగినటువంటి దానికి శృతదేవ గురువుల వారు చెప్తూ ఉన్నారు. శృణురాజన్ ప్రవక్ష్యామి యత్పృష్టంతు త్వయానఘా శివాయేచ శివేనోక్తం కైలాస శిఖరేమలే. సాక్షాత్తు రుద్రదేవుల వారు పార్వతికి చెప్పినటువంటి ఒక సంవాదాన్ని చెబుతాను విను అని చెప్పేసి, భగవంతుడి లోకాలన్నింటినీ కూడా సృష్టించిన తర్వాత తాను కొన్ని విశిష్టమైనటువంటి వాటిని, ఐహిక ఆముష్మిక అన్నటువంటి రెండు కల్పాలను సృష్టించాడు. అందులో ఆ ఐహికమైనటువంటి అంటే ఈ లోకంలో కావలసినటువంటిది ఒకటి జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అన్నటువంటివి మూడింటిని భగవంతుడు ఇచ్చాడు. ఇది అందరికీ కావలసినటువంటిది. జలసేవ, జలం లేకపోతే బ్రతకలేరు, అన్నం లేకపోతే బ్రతకలేరు. అదేవిధంగా రోగం వస్తే ఔషధాలు కావాలి. ఏదో ఛత్రంలో, ఏదో చెట్టు నీడలో, ఎక్కడో గుహలో ఉండవచ్చు, కానీ అన్నము లేకపోతే, నీళ్లు లేకపోతే బ్రతకడం కష్టం. అదేవిధంగా ఆముష్మికమైనటువంటి పరలోక సాధనకు మూడింటిని చెప్పారు. సాధు సేవ, విష్ణు సేవ, ధర్మపతస్య, ధర్మ మార్గాన్ని అనుసరించడం. ఈ మూడు కూడా చెప్పారు. ఇది ఎవరైతే చేస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది. గృహే సంపాదితం యత్ పాథేయం పద్ధతో యత. మనం ఊరి నుంచి ఊరికి వెళ్ళడానికి మధ్యలో తినడానికి అని ఏదైనా పెట్టుకొని వెళతాం. అదే విధంగా పరలోక సాధనకు పుణ్యం అనేటువంటి ఆహారాన్ని పెట్టుకుంటేనే మనం మార్గ మధ్యలో జీవించగలము. అప్రియం కిము వక్తవ్యం దుఃఖహేతురితి స్ఫుటం. ఎవరికైనా కుతశ్చిత్ కారణాద్రాజన్ తచ్చ అనర్థాయ కల్పతే. సాధు సజ్జనులకు మనస్సుకు మనం దుఃఖాన్ని కలిగించరాదు. ఎప్పటికీ సజ్జనులకు మనం దుఃఖాన్ని కలిగించరాదు. ఏదో కారణం చేత వారికి దుఃఖం కలిగితే అది మనకు అప్రియాన్ని కలిగిస్తుంది అని వేరే చెప్పాలా? ఎందువల్ల అంటే వాళ్లకు అనర్థాన్ని కలిగిస్తే శాపమివ్వు అని ప్రత్యేకంగా అడగవలసినటువంటి అవసరం లేదు. వారికి మంచిని చేసిన తర్వాత, ఉత్తమమైనటువంటి సేవ చేసుకున్న తర్వాత మహాత్ములకు వరమివ్వమని వాళ్లను అడగనవసరం లేదు. పాపగ్నం మహదాశ్చర్యం శృణ్వతాం రోమహర్షణం యజ్ఞదీక్షాంపగత పురా దక్ష ప్రజాపతి. వెనుకటికి జరిగినటువంటి కథను చెబుతాను. వెనుకటికి దక్ష ప్రజాపతి యజ్ఞదీక్షితుడు అవుతాడు. ఆ యజ్ఞదీక్షకు ముందే అందరినీ ఆహ్వానించాలి అని చెప్పేసి వెళితే అప్పుడు ఇది భాగవతంలో వచ్చినటువంటి కథానికి కాస్త విభిన్నంగా ఉన్నటువంటిది. విషయం ఒక్కటే, కాస్త వ్యత్యాసంగా ఉన్నది. ఎప్పుడైతే తాను రుద్రదేవుల వారి కైలాస పర్వతానికి వెళతాడో అప్పుడు రుద్రదేవుల వారు లేచి నిలబడరు. తం దృష్ట్వా నోత్థిత శంభుస్తస్యైవ హితకామ్య. ఎందుకు అంటే అతడికే, తన మామకు మంచి జరగాలి అని చెప్పేసి. సర్వామర గురుశ్చాహం ఛందోగమ్య సనాతన భృత్యాహ్యేతే బలీహర చేంద్రాద్యా సురేశ్వర స్వామి భృత్యాయ నోతిష్టే. భృత్యుడు సేవకుడు వస్తే స్వామి లేచి నిలబడవలసిన అవసరం లేదు. భార్య వస్తే భర్త లేచి నిలబడవలసిన అవసరం లేదు. శిష్యుడు వస్తే గురువు లేచి నిలబడవలసిన అవసరం లేదు. కానీ నేనిప్పుడు గురుస్థానంలో ఉన్నాను. ఈ వ్యక్తికి నారదుల వారు ఎంతో స్తోత్రం చేశారు అని చెప్పేసి అందరూ చెప్పగా నేను నా కుమార్తెని ఇచ్చాను. ఇతడికి ఎంత అహంకారం ఈ రుద్రుడికి అని చెప్పేసి తిరస్కరించి అతడికి ఆహ్వానాన్ని ఇవ్వకుండా తాను వెళ్ళిపోతాడు. అతడిని కాస్త నిందిస్తాడు. ఇతడు దరిద్రుడు, శ్మశానవాసి, కట్టుకోవడానికి బట్టలు లేవు, గజ చర్మాన్ని ధరించాడు, భస్మాన్ని ధరించాడు, ఇవన్నీ కూడా చెబుతాడు. ఇటువంటి ఇతడికి మా అమ్మాయిని ఇచ్చాను, ఆమెైనా ఇక్కడ ఏం సుఖపడగలదు అని తాను తన మనస్సులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఈ రుద్రదేవుల వారికి శ్మశాన వాసిత్వాన్ని, అదేవిధంగా భస్మధారణ ఇదంతా కూడా దీనికి కారణాన్ని చతుర్థ స్కంద భాగవతంలో ప్రమాణ పురస్సరంగా ఇది భగవంతుడి ఆదేశము అని చెప్పేసి రుద్రదేవుల వారు దాన్ని చేస్తారు. వారు శ్మశానంలో ఉన్నా కూడా పరమ పవిత్రులు, అత్యంత మంగళకరులు. దాన్ని మనం చింతన చేయాలి. తర్వాత ఇతి దక్షో విమూఢాత్మ హ్యుమాం నాహూయతం మృడం, వారిద్దరిని ఆహ్వానించకుండా తాను వెళ్ళిపోతాడు. అక్కడ యజ్ఞవాటం సిద్ధమవుతుంది. ఋత్విజులందరూ కూడా మంత్రాలు చెబుతారు. అందరూ కూడా అక్కడికి వెళుతూ ఉంటారు. బ్రహ్మ విష్ణు విహాయ, బ్రహ్మదేవుల వారు సాక్షాత్ భగవంతుడు వెళ్ళరు, మిగిలిన వాళ్ళందరూ కూడా వెళతారు. సిద్ధచారణ గంధర్వులు, యక్షరక్షరస కిన్నర అందరూ కూడా వెళతారు. సతికి వెళ్ళాలి అని చెప్పేసి శ్రీచాంచల్య తాను వెళతాను తమ పుట్టింట్లో కార్యక్రమం అని. ఈ రుద్రదేవుల వారు నేను ఏదో విధంగా నిందను సహించుకుంటాను, నీవు సహించుకోలేవు, వెళ్ళవద్దు అని నీకోసమే చెప్తూ ఉన్నాను. నీ తస్మాన్ మాగచ్చశాలాం వై నశుభంతు భవేద్రువం, నువ్వు వెళ్ళినా కూడా నీకు అక్కడ ఏం మంచి జరగదు అని చెబుతారు. ఎంత చెప్పినా కూడా వినకుండా తాను వెళుతుంది. అక్కడ వెళితే తనవారు మాట్లాడిస్తారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ దక్ష ప్రజాపతి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఎవరూ కూడా మాట్లాడరు. పితా సభ్యాశ్చ తాం దృష్ట్వా స్థితాస్తూష్ణీం హతాశిష, వాళ్ళెవరూ కూడా మాట్లాడరు. సరుద్రాహుతి పర్యంతం పశ్యంతి పితృచేష్టితం, ఇప్పుడు ఎప్పుడైతే యజ్ఞభాగంలో రుద్రదేవుల వారికి ఆహుతినివ్వాలో అక్కడి వరకు చూస్తూ ఉంటుంది. త్యక్వా రుద్రంచ జుహ్వంతం, ఎప్పుడైతే రుద్రదేవుల వారికి ఆహుతిని ఇవ్వకుండా వారు హోమాన్ని చేస్తారో అప్పుడు దేవ్యవాచ మహదుల్లంఘనం పుంసాం నప్రాయ శ్రేయసే భవేత్, మహాత్ముల ఉల్లంఘన ఎప్పటికీ కూడా మంచిది కాదు, అది మహా అనర్థ కారణమైనటువంటిది. మా పతి సాక్షాత్ పరమేశ్వరుడు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మహాదేవతోత్తముడు, అటువంటి వారిని మీరు అనుమానిస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు కొంతమంది ఇత్యేవం భాషమానంతం పూషాదేవో జహాస, పూష అన్నటువంటి దేవత నవ్వుతాడు తన దంతాలు కనిపించేట్టుగా. అదేవిధంగా శ్మశ్రూణ భృగు మహర్షి తాను తన గడ్డాన్ని మీసాలను దాన్ని చూపిస్తూ వాళ్ళు కూడా హాసాన్ని చేస్తారు. భుజపాదోరు కక్షాణం పాలనం చక్రిరే పరే, కొంతమంది తమ భుజాలను తామే శభాష్ అని అనుకుంటారు. ఈ విధంగా అందరూ కూడా చేస్తారు. బహుదా నిందనం చక్రే, చాలా నిందన అంతా అవుతుంది. అదంతా చూసి హోమాగ్నో వేదికా మధ్య సర్వేషామేవ పశ్యతాం, తాను ఆ హోమాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేస్తుంది సతీదేవి. హాహాకారో మహాసీత్, మహా హాహాకారం జరుగుతుంది. ప్రమతగణాలన్నీ కూడా వెళ్లి రుద్రదేవుల వారికి చెబితే అప్పటికప్పుడు రుద్ర కాలాంతకము జటాముత్పాట్య, తన శిరస్సు నుండి ఒక వెంట్రుకను తీసి భూమి మీద వేస్తే అప్పటికప్పుడు వీరభద్రుడు ఉద్భవిస్తాడు. అతడు చాలా ఘోరమైనటువంటి రూపంతో ఎందుకు నాకు జన్మనిచ్చారు చెప్పండి అంటే, వెళ్ళి యజ్ఞనాశాన్ని చేయాలి అని చెబితే వెళ్ళి ఎవరు నవ్వుతారో వాళ్ళ పళ్ళు రాలగొడతారు, ఎవరైతే శ్మశ్రువులను చూపిస్తారో అదంతా కూడా నాశనం చేసేస్తారు. ఈ విధంగా అన్నీ కూడా జరుగుతాయి. ఆ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును కూడా కత్తరించి వేస్తారు. తతో రుద్రం, తర్వాత దేవతలందరూ కూడా వెళ్ళి పూష్ణశ్చ హసతో దంతాన్ అజటాభుశ్చ భవంజః శ్మశ్రూణ్యుత్పాట్యాయంచక్రే భృగోస్తస్య దురాత్మనః యద్యత్ పాలితం సర్వం తత్తచ్చిచ్ఛేద వీర్యవాన్, ఎవరైతే తమ అంగాంగాలను ప్రదర్శించి దాన్ని కంపింపజేశారో ఆ అంగాంగాలను కూడా నాశనం చేసేశారు. తతో దక్ష శిరోహర్తం బహుద్యోగం చకార, దక్ష శిరస్సును హరించాలి అని చాలా ప్రయత్నం జరిగింది. అది మునిమంత్రగుప్తమైందు వల్ల దాన్ని ఏం చేయలేకపోయారు. హరోజ్ఞాత్వాతు తచ్చిచ్ఛేద స్వయమేత్య దురాత్మన, స్వయం రుద్రదేవుల వారే వచ్చి ఆ ప్రజాపతి యొక్క శిరస్సును కూడా కత్తరించి వేస్తారు. దేవతలందరికీ భయం కలుగుతుంది. వెళ్ళి బ్రహ్మదేవుల వారి దగ్గర వెళితే ఆ బ్రహ్మదేవుల వారు వచ్చి సాంత్వన చేసి మళ్ళీ ఈ యజ్ఞం పూర్తి అవ్వాలి. దక్షస్తు తదాశివ అజశ్మశ్రోణ్ణి, అజశిరస్సును తెచ్చి దక్ష ప్రజాపతికి పెడతారు. తేనైవ ఉజ్జీవయామాస సర్వాన్ యజ్ఞ సమాగతాన్, తర్వాత అందరికీ ఒక్కొక్కరికి ఆ పూషకు అజదంతములను పెడతారు. ఈ విధంగా చేసి ఆ యజ్ఞాన్ని పూష్ణశ్చ దంతాన్, ఆ పూష్ణకు దంతాలను ఇవ్వరు, అతడికి కేవలం పిష్టపానాన్ని మాత్రమే ఇస్తారు. భృగుకు ఆ శ్మశ్రు అంతా కూడాను అజ శ్మశ్రువును తెచ్చి పెడతారు.
అజ అంటే మేక, దాన్ని ఈ విధంగా చేస్తారు. శివమాపుష్యతే సర్వే బ్రహ్మణాచ శివేన చ పునః ప్రవర్తితో యజ్ఞ యథాపూర్వం మహాత్మనః యజ్ఞాంతే సర్వదేవాశ్చ జగ్ముస్తే స్వం స్వమాలయం. అందరూ కూడా వెళ్ళిపోతారు. నైష్టికం బ్రహ్మచర్యంతు కృత్వా రుద్రో మహత్తపాః. నైష్టిక బ్రహ్మచర్యాన్ని అనుసరించి రుద్రదేవుల వారు తపస్సు చేస్తారు. తేపే గంగాతటే రుద్రః పున్నాగ తరుమూలగః. దక్షాత్మజ సతీదేవి త్యక్తదేహ పతివ్రత, తాను దేహాన్ని వదిలిపెట్టి హిమవత్ పర్వత మేనక వారిద్దరి యందు తాను జన్మిస్తుంది. పర్వత కుమార్తె అయినందువల్ల పార్వతి అన్నటువంటి పేరు వస్తుంది. ఆ సందర్భంలోనే తారక అన్నటువంటి ఒక మహాసురుడు తాను జన్మిస్తాడు. అతి తీవ్రమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుల వారిని మెప్పించి నానా విధమైనటువంటి దేవాసుర నరోరగై, ఎవరి ద్వారా నాకు మృత్యు రాకూడదు అని చెప్పేసి నానా విధమైనటువంటి ఆయుధములు ఏవి కూడా నన్నేమీ చెయ్యలేవు, అటువంటి ఆయుధాలను తాను ఆయుధై రస్తసంగైశ్చ సర్వైరేవ మహాబలై అని అడుగుతాడు. సరే అని ఇస్తారు. రుద్రపుత్రం వినా దైత్యో హ్యవద్య సకలైరపి. రుద్రదేవుల వారి కుమారుణ్ణి వదిలిపెట్టి వేరే ఎవరు కూడా ఈ విధంగా నిన్ను సంహరించలేరు అని. రుద్రదేవుల వారికి కుమారుడే లేడు అని చెప్పేసి తాను దేవతలందరినీ కూడా పీడిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి మళ్ళీ బ్రహ్మదేవుల వారిని శరణు వెళితే, రుద్రకుమారుడు వస్తే ఆ తారకాసురుణ్ణి సంహరించగలడు, అందువల్ల అతన్ని పిలిపించండి. ఎలా సాధ్యం? ఆ సతీదేవినే ఇప్పుడు పార్వతిగా జన్మించింది, హిమవత్ పుత్రిగా. ఆమెకు రుద్రదేవుల వారికి వివాహాన్ని చేయండి అని. యోజయుద్ధంచ పార్వత్య రుద్రం లోకేశ్వరం ప్రభం. సరే అని చెప్పేసి అందరూ ఆలోచన చేసి కామ అతన్ని పంపిస్తారు. కామ వెళ్ళి నీవు వాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు నీ పనిని నువ్వు చేయి అంటే వాళ్లలో కామోత్పత్తి జరగాలి, వారిద్దరూ వివాహం చేసుకుని పుత్ర సంతానాన్ని ఇవ్వాలి అని. సరే అని చెప్పేసి తాను వెళతాడు. ఎప్పుడైతే వారు ఏకాంతంలో ఆ రుద్రదేవుల వారి సేవ చేసుకుంటూ ఉంటుంది పార్వతి, ఆ సందర్భంలో కామ తాను తన పనిని చేస్తే, ఎందుకు ఎప్పుడూ లేనటువంటిది నా మనస్సు ఈ విధంగా వ్యాకులమవుతుంది అని చెప్పేసి ఎడం వైపు చూస్తే కామ అక్కడే ఉంటాడు, చెట్టు వెనక నిలబడి. అప్పటికప్పుడు రుద్రదేవుల వారు తమ కళ్ళ ద్వారా అగ్నిని సృష్టించి కాముణ్ణి దహించి వేస్తారు. ఈ విధంగా జరిగిన వెంటనే అందరూ హాహాకారం జరుగుతుంది. ఇదంతా కూడా రుద్రస్తిష్టం ప్రకుర్వాణో దేవాశ్చ మనసోహితం. రుద్రదేవుల వారికి ఇష్టాన్ని చేయాలి అని తాను అనుకొని దేవేంద్రుడు వెళ్ళి ఈ విధమైనటువంటి కార్యాన్ని కాముడితో చేయించాడు. కానీ అది రుద్రదేవుల వారికి సమ్మతి లేదు. మహాత్ములకు సమ్మతి లేనటువంటి ఏ కార్యాన్ని మనం చేసినా కూడాను అది మనకు అనర్థదాయకమే. లేబే అనర్థం అనిర్వృత్తం విప్రియం కుర్వతస్తు కిం. అటువంటిది విపరీత కార్యాన్ని చేస్తే అది ఇంకా ఘోరమైనటువంటిది. అందువల్ల ఆ ఇక్ష్వాకు తనయుడు వశిష్ఠుల వారు చెప్పినా కూడా వారి మనస్సుకు విపరీతంగా ఉత్తముల సేవను చేయకుండా, తాను జలదానాన్ని చేయకుండా చేసినందువల్ల ఇటువంటి ఘోరమైనటువంటి అనర్థాన్ని పొందాడు. కానీ అతడు చేసినటువంటి సత్కర్మల ద్వారా అతడు మహా భోగాన్ని, ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాన్ని, స్వర్గసుఖాన్ని అనుభవిస్తాడు, లేదని కాదు. అనుభూతం మహద్దుఃఖం తస్మాత్ దుర్యోనిరేవచ. తస్మాత్ కార్యస్తు సాధూనాం సేవాం సర్వార్థ సాధిని. అందువల్ల సాధు సజ్జనుల సేవను మనం ఎంతగా చేస్తే అంత మంచిది అని చెప్పేసి చెబుతూ, ఆ కామ దహనం జరిగింది కదా, తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు మిథిలాధిపతి. దానికి శృతదేవ చెబుతారు, కుమార జన్మ చెబుతాను, దాని వినడం వల్లనే పాపనాశనం అవుతుంది. యశస్యం పుత్రదం ధర్మ్యం. ఉత్తమమైనటువంటి పుత్ర సంతానం, ధర్మార్థ సాధనాలు, అన్ని సర్వరోగ వినాశనం అన్నీ కూడా జరుగుతాయి. ఈ విధంగా కాముడు తాను సంహరించబడ్డ తరువాత అతడి పత్ని రతి తాను మూర్ఛనొందుతుంది. తర్వాత ఆ వసంత అని ఆ కాముడి స్నేహితుడు అతన్ని పిలిపించి చితా ఏర్పాటు చేసి తాను కూడా ఆ కాముడితో పాటుగానే తాను దేహత్యాగాన్ని చెయ్యాలి అని చెప్పేసి తాను ఆలోచన చేసి చితా అంతా నిర్మితమవుతుంది. కామ శరీరాన్ని పెట్టి తాను కూడా ఆ చితాగ్నిలో భస్మం అవ్వాలి అని చెప్పేసి తాను ఆలోచన చేసినప్పుడు ఆకాశవాణి అవుతుంది, సర్వథా నీవు అందులో వెళ్ళవద్దు, నీ భర్త నీకు దొరుకుతాడు అని చెప్పేసి చెబుతారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఏం చేయాలి అని అశూన్య శయనం వ్రతాన్ని చేయమని చెబుతారు. సరే అని చెప్పేసి దాన్ని తాను ఆచరిస్తుంది.
ఎక్కడ జన్మిస్తాడు అంటే సాక్షాత్తు భగవంతుడి ద్వారా రుక్మిణీదేవి యందు నీ కుమారుడు అర్థాత్ నీ భర్త ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు. అక్కడ నీవు పత్యా సంగతి నీకు అవుతుంది, పతి ద్వారా నీకు సంగతి అవుతుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి తాను విరమిస్తుంది. కానీ నీవు తాంతే నివర్తయామాసుర్ వరేణ మహతా సతీం అనంగోపి భవేత్సాంగో మృత ఏ వాక్షిగో భవేత్ ఇతి తాంతు వినిర్వత్య ధర్మం ఉపదిదేశిరే పూర్వకల్పే త్వయం రాజా సుందరాఖ్యో మహాప్రభు. ఎందువల్ల ఈ విధంగా జరిగింది అంటే వెనకటికి సుందర అన్నటువంటి రాజుగా ఈ కాముడు జన్మించాడు. అప్పుడు కూడా నీవే ఆయనకు పత్ని. కానీ మీరు అప్పుడు వైశాఖ స్నానాన్ని మందాకిని తీరంలో ఉన్నా కూడాను ప్రాతస్నానాన్ని చేయలేదు, భగవంతుడిని ఆరాధించలేదు. అందువల్ల ఇటువంటి దశ వచ్చింది. అందువల్ల అశూన్య శయనాన్ని చేయాలి అని చెప్పేసి. ఏమిటది అంటే ప్రతిరోజు గంగా స్నానాన్ని చేయాలి. శ్రావణ శుక్లపక్ష ద్వితీయ నాడు దాన్ని ఆరంభించి హవిష్యాన్నాన్ని అంటే ఈ హోమానికి ఉపయోగించేటువంటి అన్నం, పెసరపప్పు మరియు అన్నం రెండు, దాంట్లో ఇంకేమీ వేయకూడదు, లవణము ఏది కూడా ఉండదు. పెసరపప్పు అన్నాన్ని మాత్రమే ఉడికించి దాన్ని తింటూ ఉండాలి, ఏకాదశాదులు కాదు. ఆ విధంగా అదంతా పూర్తి చేసి తర్వాత అక్కడ చెప్పినటువంటి దానాలన్నింటినీ కూడా ఇవ్వాలి. తర్వాత అంతేకాకుండా మళ్ళీ మార్గశిరం నుండి ఫాల్గుణం వరకు చేయాలి. మళ్ళీ చైత్రమాసం నుండి ఆషాఢ శుక్లపక్ష ద్వితీయ నాడు దాన్ని సమాప్తి చేయాలి. ఒక్కొక్క చోట భగవంతుడిని ఒక్కొక్క రూపాలతో తాను పూజ చేయాలి అన్నటువంటి దాన్ని చెప్పి, దాన్ని చేస్తే నీకు నీ భర్త అనంగుడైనా కూడా నీకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు, మళ్ళీ నీ భర్త నీకు లభిస్తాడు అని చెప్పేసి దాన్ని దీర్ఘమైనటువంటి వ్రతాన్ని చెబుతారు. పూర్వజన్మ సహస్రేషు భవతాసు కృతం కృతం ఇదానీం తవ దిష్ట్యాతు పరిపాకం పాగతం. సరే అని తాను గంగా తీరంలోనే ఉండి తాను విశేషమైనటువంటి సేవలన్నింటినీ కూడా చేస్తుంది. తర్వాత ఇక్కడ పార్వతి తాను రుద్రదేవుల వారిని విశేషంగా సేవిస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ కూడా మళ్ళీ వచ్చి బ్రహ్మదేవుల వారి ఆదేశంగా చెబుతారు. ఆ పార్వతిని కూడా రుద్రదేవుల వారు పరీక్షిస్తారు. పరీక్షించి ఏ విధంగా వీరిద్దరి వివాహం జరుగుతుంది, తారకాసుర సంహారం కావాలి అని రుద్రదేవుల వారు బ్రహ్మచారి వేషంలో వచ్చి పార్వతితో మాట్లాడితే చాలా సంతోషిస్తారు. ఆమెకు నా మీదే మనస్సున్నది, నన్నే వివాహం చేసుకుంటుంది అని బ్రహ్మచారిగా వచ్చి పరీక్షిస్తారు. తర్వాత సప్తర్షులను పిలిపించి హిమవత్ పర్వత రాజు దగ్గరికి వెళ్ళి వివాహ సందర్భాన్ని మాట్లాడుకొని రమ్మని సప్తర్షులు వెళతారు. వెళ్ళి హిమవత్ రాజు దగ్గర మాట్లాడుకొని తిరిగి ఆ సంబంధాన్ని నిశ్చయం చేసుకుని వస్తారు. వారిద్దరి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత చాలా కాలం వరకు వారు కలిసే ఉంటారు. కానీ గర్భాధానం మాత్రం అది గర్భస్రావం అవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇంద్రుడు అప్పటికి ఈ స్త్రీలకు ఒక విధమైనటువంటి వరాన్ని ఇచ్చి ఉంటాడు. ఆ వరాన్ని అప్పటికి ఇంకా ఇవ్వలేదు కాబట్టి అది ఒక కారణం. ఇంకొక కారణం కూడా ఉన్నది. ఆ రెండు కారణాల ద్వారాను గర్భోత్పత్తి గర్భం అది నిలబడదు. తర్వాత అగ్నిని పిలిచి నీవు వెళ్ళి ఆ గర్భం నిలబడేట్టుగా చేయాలి అని చెప్పేసి చెబుతారు. అగ్ని వెళతాడు. అప్పటికి ఇంకా గర్భం దాల్చదు పార్వతి. ఆ సందర్భంలో ఏకాంతంలో ఉన్నప్పుడు అగ్ని వెళ్ళినందుకు అగ్నికి ఒక విధమైనటువంటి శాపాన్ని ఇచ్చి ఈ నా శక్తిని నీవే ధరించాలి అని చెప్పేసి అగ్నికి ఇచ్చేస్తారు. అగ్ని అంత దహించబడేటువంటి అగ్ని కూడా రుద్రదేవుల వారి శక్తిని తాను స్వీకరించలేకపోతాడు. కొన్ని రోజులు తనలోనే ఉంచుకొని తర్వాత దాన్ని గంగాదేవికి ఇస్తాడు. గంగాదేవి కూడా దాన్ని సహించలేకపోతుంది. తర్వాత దాన్ని వనంలో వదిలిపెడుతుంది. అక్కడే అందువల్ల అతడికి ఆగ్నేయ అని పేరు, గాంగేయ అని పేరు. అదే విధంగా వనంలో జన్మించాడు. కానీ అతడికి ఇప్పుడు స్తన్యాన్ని ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కృత్తికాది నక్షత్రాభిమాని దేవతలు, కృత్తికా నక్షత్రానికి 6 మంది అభిమాని దేవతలు, వాళ్ళందరూ వస్తారు. వస్తే తాను 6 ముఖాలను చేసుకొని స్తన్యాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి అతడికి షణ్ముఖ అన్నటువంటి పేరు వస్తుంది. అతడు తాను ఈ విధంగా వారి ద్వారా రుద్రదేవుల వారి సంతానమే.
తర్వాత నాస్మాకం సిద్ధితే కార్యం నిత్యం గర్భస్య సంస్రవాత్, ఈ విధంగా కుమారోత్పత్తి అవుతుంది. ఆ కుమారుడు తాను ఆ బహుదుఃఖాకులాదేవి పాతివ్రత్య ప్రభావత ఉజ్జహార సోదరస్థం గర్భం లోకైకపావని శరకాండేతు చిక్షేప. తర్వాత ఈ విధంగా కుమారోత్పత్తి అంతా కూడా చెప్పిన తర్వాత కుమారోత్పత్తి అంతా కూడా అవుతుంది. ఈ విధంగా చెప్పి అనంగోపి సాంగత్వం యత్ప్రభావాత్ సమాప్తవాన్ అస్నాత్వాచాప్యదత్వాచ వైశాఖో యస్య వైగతః అపిధర్మకృతో వాపి భవేద్ దుఃఖ పరంపర సర్వధర్మోహితస్యాచ యద్యేకోయమనుష్ఠితః. అందువల్ల ఆ అనంగుడు కూడా తాను వైశాఖ ధర్మాలను ఆచరించినందువల్ల ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఇది ఆ మళ్ళీ పుట్టేటప్పుడు కూడా నానా విధమైనటువంటి ఆ అవస్థ కలిగింది అన్నటువంటి అంశాన్ని చెబుతూ ఇక్కడితో అధ్యాయ సమాప్తిని చేస్తారు. మళ్ళీ మిగిలిన దాన్ని రేపటి రోజున మనం తెలుసుకుందాము అని చెప్తూ ఇప్పుడు సమయం అయిపోయింది, అందువల్ల ఇక్కడితో సమాప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత ఈ ఛత్రదాన అశూన్య శయన మొదలైనటువంటి వ్రత మహిమలను రేపు అక్షయ తృతీయ యొక్క విశిష్టత కూడా ఉన్నది. అది ఎల్లుండి అక్షయ తృతీయ ఉన్నందువల్ల ఆ అధ్యాయం చివరిలో వస్తుంది. అంటే అక్షయ తృతీయ నాడే ఆ అధ్యాయాన్ని చెప్పవలసి వస్తుంది. అలా కాకుండా ఆ అధ్యాయాన్ని రేపే చెప్పేస్తాను. రేపటికి ఇంకొక 10 నిమిషాలు, నిన్న ప్రవచనం జరగనందువల్ల రేపు ఇంకొక 10 నిమిషాలు ముందుగా అయినా ప్రారంభించి దాన్ని చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వానుసృత స్వభావం కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.